హై వ్యూవర్స్, ఉదయాన్నే నిద్ర లేచి లేకనే మొత్తం అప్డేట్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే కన్నడ స్టార్ హీరో దర్శన్కి సంబంధించి అసలు ఈడే మనిషిరా బాబు అనిపించింది నాకైతే. నిజంగా ఎంత దారుణం అంటే, అవతల రేణుకాస్వామి అనేవాడు పట్టుకొచ్చారు. ఎస్, వాడిలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. వాడిలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఈ ఆడవాళ్ళలో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సెలబ్రిటీ అంతా ఉన్నారు. సరే, వాడిని చిత్రదుర్గం నుంచి కిడ్నాప్ చేసి లేదన్నప్పుడు మామూలుగానే వెళ్ళడం మొత్తానికి బెంగళూరు పట్టుకొచ్చారు. సరే, ఇతను వస్తున్నా అన్నాడు. ఈలోపే అతనిని ఆ కిడ్నాప్ గ్యాంగ్ కొట్టారు. దెన్ దర్శన్ వచ్చాడు, పవిత్ర గౌడ వచ్చారు. పవిత్ర గౌడ వచ్చి రాగానే అతను చూడగానే అసలు ఇంకా తట్టుకోలేక వెళ్ళి పటాపటా కొట్టేసింది. మరి పవిత్ర గౌడ హీరోయిన్ కొట్టి మరి హీరోయిన్ కూడా దర్శన్ కూడా కొట్టాడు. ఇక ఆ తర్వాత అండి ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే, ఒరే భగవంతుడా, వీడు అసలు హీరోనా, వీడెట్లా హీరో అయ్యాడ్రా బాబు అనుకుంటాం. కరెంట్ షాక్ పెట్టారండి అతనికి. బ్రతికొండగానే కరెంట్ షాక్ పెట్టి సినిమాలో చూపిస్తారే, కరెంట్ షాక్ పెట్టి తీయటం అలా పెట్టారు అతనికి. అంతేనా, అతను లింగాయత సామాజిక వర్గానికి చెందినవాడు. సో ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినడు. అతనికి బలవంతంగా మాంసం తినిపించి మాంసంలో ఎముక కూడా గొంతులో తోశారు. అది మొత్తం అనమాట. ఎలా అంటే కరెంట్ షాక్ పెట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి, ఒంటి మీద చూస్తే మొత్తం 9 భయంకరమైన గాయాలు ఉన్నాయి. అంటే అతనిని అసలు ఎంత ఘోరంగా హింసించారంటే, సినిమాల్లో చూపిస్తారే ఒక సైకో గడిగం చేస్తారు చూస్తారా, అంతకన్నా దారుణంగా హింసించారు. అందుకే కిచ్చ సుదీప్, మన ఏగా సినిమాలో విలన్ ఉన్నాడు కదా, అతను అక్కడ స్టార్ హీరో, అతను కూడా అక్కడ కిచ్చ సుదీప కిచ్చ సందీప అతను ఒకేసారి ఏమన్నాడు తెలుసా, బాధితుడు అయినటువంటి రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. అతను చనిపోయాడు. బ్రతికున్నటువంటి అతని భార్యకి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యాయం జరగాలి. ఏ రకంగా న్యాయం జరగాలి ఏంటి అనేది ఇక కోర్టు చేతుల్లో ఉంది, సినీ ఇండస్ట్రీ చేతుల్లో ఉంది అనేసి ఓపెన్గా చెప్పేశాడు. అతను ఏమన్నాడంటే, దర్శన్ తప్పు చేశాడా ఒప్పించాడు అసలు ఏం మాట్లాడలా, స్ట్రైట్ పాయింట్. చనిపోయింది రేణుకాస్వామి అనే వ్యక్తి. అతని కుటుంబం ఈరోజు తల్లడిల్లుతోంది, అల్లలాడిపోతుంది. అతని కుటుంబానికి న్యాయం చేయాలి, దోషులకి కఠినంగా శిక్ష పడాలి. ఇక్కడ దోషి దర్శన్ కాక ఇంకెవరండి? దర్శనే కదా. పవిత్ర కూడా ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ, దర్శన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ మేము కొట్టాము అని తప్ప మేమేం చేయలేదన్నారు. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంత ఘోరంగా ఉంది. అసలు కరెంట్ షాక్ పెట్టడం ఏంటి, అసలు నాన్ వెజ్ అలవాటు లేనట్టుగా నాన్ వెజ్ తోయటం ఏంటి, అది కూడా గొంతులో ఎముకలు తోయటం ఏంటి, ఏంది అసలు అది? దాని తోడు తల మీద గట్టిగా కొట్టారు. ఎవరు అంటే ఇదిగో ఇతను దర్శన్. వాడి పైశాచికత్వం అంతా చూపించాడు అక్కడ. సినిమాల్లో అంటే టేకులు రీటేకులు ఉంటూ ఉంటాయి. సినిమాలో వచ్చి హీరో ఏం చేసిన అవతరాలు ఏం చేయకూడదు. ఇక్కడ అలాగే అనుకున్నాడు. అందుకే పాపం రేణుకాస్వామిని కట్టేసి ఘోరంగా అట్టా చేశారు. నెక్స్ట్ ఉపేంద్ర చాలా ప్రాక్టికల్గా మాట్లాడి, ఎలా అంటే అవతల రేణుకాస్వామి అని చెప్పేసి ఓ వ్యక్తిని చంపేశారు. నిందితులు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ పోలీసుల అదుపులో ఉన్నారు. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? బాధిత కుటుంబం ఏమంటుంది, మాకు న్యాయం జరగాలి అంటున్నారు. ఏ రకంగా? అవతల పట్టుబడ్డవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే సెలబ్రిటీలు, సొసైటీలో మంచి పేరున్నోళ్ళు, ఇటువంటి వాళ్ళ విషయంలో మాకు న్యాయం జరగదు, పోలీసులు చూస్తున్నట్టుగా ఉంటారు, వ్యవస్థ సిస్టమ్ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇక మాకు ఎలా న్యాయం జరిగిద్ది, అసలు విచారణ ఏం జరుగుతుందంటే మాకు ఎలా తెలిసిందని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారే. ఒకప్పుడంటే ఇంటర్నెట్ లేదు, వీడియో షూట్ చేయటం ఇవేం లేవు. ఇప్పుడు వచ్చేసేంటి, ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది, వీడియో షూట్ చేస్తారు. సో దాన్ని ఏం చేయండి, మీరు దర్శన్ కానీ పవిత్ర గౌడ్ కానీ ఇంకా అక్కడ అక్యూజ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారిస్తున్నప్పుడు షూట్ చేయండి వీడియోస్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని, ఇదిగో అమ్మ ఇది చెప్తున్నారు ఇది అని చెప్పేసి బాధిత కుటుంబానికి మీరు కన్వే చేయండి, అవి చూపించండి. దాని ఒక నమ్మకం అనేది వచ్చింది, మా విచారణ మేము సక్రమంగానే చేస్తున్నామని. వాస్తవంగా బయట పెట్టకూడదు, కానీ బాధిత కుటుంబాన్ని మీరు పిలిపించి ఇదిగో ఇది అని చెప్పండి. లేదు, మీరే తీసుకెళ్ళి ఇదిగో అమ్మ మేము విచారిస్తున్నాం, ఇదిగో ఇక్కడ వరకు వాళ్ళు చెప్పున్నారు, నెక్స్ట్ మీరు స్టెప్ తీసుకున్నారని చెప్పేసి చెప్పండి. అంతే తప్ప మేము విచారణ చేస్తున్నాం మీకు అంత న్యాయం జరిగిద్దిలే అని వాళ్ళని వదిలేకండి.
వాళ్ళకంటే నమ్మకం ఉండాలి కదా, వాళ్ళ బాధ వాళ్ళది, అర్థం చేసుకోండి అని చెప్పేసి ఉపేంద్ర అన్నాడు. సో ఉపేంద్ర వర్షం చూస్తూ ఉన్నా, సుదీప సందీప్ అతని వర్షం చూస్తూ ఉన్నా క్లియర్గా ఒకటే అన్నమాట. దర్శన్ అనేవాడు మనిషి కాదు, వాడు ఒక మృగం. వాడు బయటగా ఉండదు, జైల్లోనే ఉండాలి, కఠిన శిక్ష వాడికి పడాలి అని చెప్పేసి ఇద్దరు చెప్పినారు. అండ్ ఇండస్ట్రీలో మిగతాలు కూడా ఓపెన్గానే కొన్ని సందర్భాలు అది చెప్తున్నారు. సో దర్శన్ యొక్క సినీ కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్ పవిత్ర గౌడ అండ్ ఇతను A1 A2 వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. కొంచెం అటు ఇటు టర్న్ అవుతూ ఉంది. ఎందుకు పవిత్ర కూడా ఒకటి చెప్తుంది, దర్శనం ఒకటి చెప్తున్నారు. బట్ అంతిమంగా వీళ్ళిద్దరు అతను చంపినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో పవిత్ర గౌడ్కి అండ్ దర్శన్కి సంబంధించి గట్టిగానే శిక్ష పడే అవకాశం అయితే ఉంది. మెయిన్గా చూసుకుంటున్నప్పుడు పవిత్ర గౌడే ఈ రేణుకా స్వామిని చంపేంత క్రూరంగా అయితే బిహేవ్ చేసి ఉండదు. ఆమె కూడా బిహేవ్ చేసి ఉండొచ్చు క్రూరంగా, బట్ దర్శన్ అంత క్రూరంగా అయితే అయ్యి ఉండదు. సో దర్శన్కి ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉంది, పవిత్ర గౌడ్కి తక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉంది, రిమైనింగ్ కూడా శిక్ష పడింది. సో కన్క్లూజన్ ఏంటంటే దర్శన్ యొక్క సినీ జీవితం క్లోజ్ అయిపోయింది. అందులో నో డౌట్ నాకైతే అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ ఇవన్నీ నార్మలే, అతను మరలా బెయిల్ మీద బయటకు వచ్చిన సినిమాలు తీస్తాడు, లేదంటే జైలు నుంచి బయటపడే సినిమాలు తీస్తాడు. సంజయ్ దత్తును మనం చూడలేదా? ఏకంగా దేశద్రోహం, అది ఏకంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు. ఇండస్ట్రీ అంటే అంతేనండి, అవసరం ఎంత ఎదవైనా సరే కావచ్చు కాక వాడు ఖాళీగా ఉన్నాడో వాడు డేట్స్ని మళ్ళీ సినిమా తీసేస్తారు, అదినే పబ్లిసిటీ వచ్చింది కదా అంటారు. ఇది కొంతమంది చెప్పే వర్షం. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.